హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 సుజుకి విస్టామ్ 250 SX ఈ స్పోర్ట్స్ అడ్వెంచర్ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ బైక్ ప్రెజెంట్ పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ టైమ్స్లో ఈ విస్టామ్ 250 బైక్ను చాలామంది అయితే బై చేస్తున్నారు. నేను షోరూమ్లో అడిగినప్పుడు కూడా ఈ విస్టామ్ 250 సేల్స్ అయితే ఇంక్రీజ్ అయినట్టుగా షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారు. ఎందుకు ఎక్కువ మంది ఈ వెహికల్ని బై చేస్తున్నారు, అలానే రిమైనింగ్ వేరే 250 అడ్వెంచర్ బైక్స్ని వదిలేసి ఈ బైక్ను మనం కొంటే వచ్చే బెనిఫిట్ ఏంటి, అసలు దీన్ని ఎందుకు కొనాలి, క్లియర్ కట్ ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వెహికల్ని తీసుకుందాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా నేను లేట్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి తెలుసుకుందాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంటుంది, డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ వైజ్ టోటల్గా 4 కలర్స్ ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. రియాలిటీలో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఎల్లో కలర్ చూడడానికి అట్రాక్టివ్గా బాగుంది. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే సుజుకి కంపెనీ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట, చిన్న చిన్నవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటిని ఎక్స్ట్రా మనీ పెట్టి బై చేసి మీ వెహికల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ బైక్ చూడడానికి రియాలిటీలో అట్రాక్టివ్గా బాగుందన్నమాట. బైక్ ఏంటంటే చాలా స్లిమ్గా, హైట్గా అయితే ఉంటుంది. బైక్ను రియాలిటీలో చూడగానే అడ్వెంచర్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా లుకింగ్ వైజ్ బైక్ మాత్రం రియాలిటీలో చూడడానికి బాగుంటుంది. ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ బైక్లో కూడా మిర్రర్స్ చాలా సింపుల్గా ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకొంచెం స్టైలిష్గా డిజైన్ చేసిన మిర్రర్స్ ఇచ్చుంటే బాగుండేది. అలానే నకిల్ గార్డ్స్ క్వాలిటీ కూడా యావరేజ్గా అనిపించాయి. ఇంకా హ్యాండిల్కి మెటల్ బార్ ఇండివేటర్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ అంటే క్లచ్ లెవర్స్ నాన్ అడ్జస్టబుల్లే. అలానే డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాట్లింగ్ రెస్పాన్స్ కోసం. ఇంకా ఈ వెహికల్లో ట్రాన్స్పరెంట్ వైజర్ ఇచ్చారు, ఈ వైజర్ క్వాలిటీ అయితే బాగుంది. అలానే ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు. ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు, ఎల్ఈడి కాదు. ఎల్ఈడి లైట్స్ ఇచ్చుంటే బాగుండేది. అలానే మైనస్ ఏంటంటే హజల్ లైట్ ఫీచర్ కూడా లేదు. అట్లీస్ట్ ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి హజల్ లైట్ ఫీచర్ ఇన్బిల్ట్గా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ స్టిఫ్గానే ఉన్నాయి. ఇంకా హెడ్ లైట్ వైజ్ ఈ బైక్లో ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు స్ప్లిట్ టైప్లో. ఇది ఎల్ఈడి హెడ్ లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ అయితే బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మీరు ఎవరైతే ఎక్కువగా టూరింగ్ చేద్దాం అనుకుంటారు ఈ వెహికల్ పైన, మీరు అడిషనల్గా ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. బట్ నార్మల్ యూసేజ్కి అయితే ఈ హెడ్ లైట్ విజిబిలిటీ అయితే సరిపోతుంది రియాలిటీలో. అలానే ఇక్కడ హెడ్ లైట్ కింద చిన్నగా పీక్ టైప్లో డిజైన్ ఇచ్చారు, దీనిపైన విస్టామ్ SX అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫోక్స్ పైన డస్ట్ పడి పాడవకుండా ఈ ఫెండర్ కవర్ అయ్యే విధంగా డిజైన్ చేశారు, ఇది ఒకటి బాగుంది. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది అనమాట. ఈ సస్పెన్షన్ ట్రావెల్ కూడా 120mm వరకు ఉంటుంది. అలానే ఫ్రంట్ ఫెండర్ కూడా ఫైబర్ ఇచ్చారు, డిజైన్ చూడడానికి ఎలా ఉంది ప్లేన్ టైప్లో. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/90 19 ఇంచ్ డ్యూయల్ పర్పస్ టైర్స్ ఈ వెహికల్ ఇచ్చారు. బోత్ రోడ్డు పైన, ఆఫ్ రోడ్ పైన ఈ వెహికల్ని రైడ్ చేసేటప్పుడు మంచి గ్రిప్ అయితే ఉంటుంది టైర్స్ నుంచి. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 300mm డిస్క్ ఇచ్చారు, వైబ్రేట్ 2 పిస్టన్ క్యాలిపర్స్ని ఉపయోగించడం జరిగింది. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS కూడా ఉంది. బ్రేకింగ్ బైట్ అయితే ఈ వెహికల్లో బాగానే ఉంటుంది. అలానే ఇంక ఈ బైక్ అలైవల్ డిజైన్ కూడా చూడడానికి సింపుల్గా బాగుంది. ఇక్కడ రౌండ్ టైప్ రిఫ్లెక్టర్ని స్టిక్ చేశారు. నేను ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ అయితే చెప్పాలి, ఈ వెహికల్ అనేది అడ్వెంచర్ వెహికల్ అయినా సరే ఇది ఫుల్లీ హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్కి క్యాపబుల్ అయితే కాదు. మినిమల్ ఆఫ్ రోడింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది, కానీ మీరు మరీ ఎక్కువగా హెవీ ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకుంటే ఇదైతే సెట్ అవ్వదు అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే జిక్స్టర్ 250లోనూ ఈ విస్టామ్ 250లోనూ సేమ్ ఇంజిన్ సెటప్ అయితే ఉంటుంది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ 249cc OBD2B SOEC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 26.5 bhp @9300 RPMలో, టార్క్ 22 Nm @7300 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ లాంటి ఫీచర్ ఈ బైక్లో లేదు. ఇంకా ఇంజిన్ ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది, లో స్పీడ్స్లో వైబ్రేషన్స్ అయితే ఉండవు. ఈజీగా ఈ బైక్ 140+ టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేయగలదు. పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మెయిన్గా ఇంజిన్ ఏంటంటే చాలా స్మూత్గా ఇన్స్టెంట్ పికప్తో బాగుంటుంది అనమాట. పికప్లో ఎలాంటి ల్యాగ్, లేటెన్సీ అయితే ఉండదు. టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అలానే ఈ వెహికల్ హ్యాపీగా మనం సిటీ కాంపిటింగ్ ఉపయోగించుకోవచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మెయిన్గా ఈ బైక్ను మనం రైడ్ చేసేటప్పుడు ఇంప్రెస్ చేసే థింగ్ ఏంటంటే ఆ ఇంజిన్ స్మూత్నెస్ చాలా బాగుంటుంది.
సుజుకి కంపెనీ ఇంజన్స్ ఏంటంటే రిలయబిలిటీకి అలానే స్మూత్నెస్కి పెట్టిందే పేరు. ఇంకా ఈ బైక్లో ఇంజన్ కూలింగ్ సిస్టమ్ వైజ్ ఆయిల్ కూలర్ సిస్టమ్ ఇచ్చినా సరే రన్నింగ్లో ఇంజిన్ అనేది చాలా ఎఫెక్టివ్గా కూల్ అవుతూనే ఉంటుంది. ఓవరాల్గా విస్టామ్ 250 ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. రియాలిటీలో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో ఎల్లో కలర్లో పాజింగ్ బటన్, హై బీమ్ లో బీమ్ బటన్ అండ్ సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ బైక్లో హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా రియాలిటీలో చాలా బాగుంటుంది. ఇది ఎలానో అడ్వెంచర్ వెహికల్ కాబట్టి మీకు మంచి రిలాక్స్డ్ సిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట వెహికల్ని రైడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే వేవ్ బైట్ కీ ఇచ్చుంటే బాగుండేది. అలానే ఈ వెహికల్లో కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్తో. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సెట్ మోడ్ బటన్స్ ఇచ్చారు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. అలానే సిగ్నల్ ఇండికేషన్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, ఇన్ఫర్మేషన్ హైలైట్, హై బీమ్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, వార్నింగ్ లైట్, న్యూట్రల్ లైట్, ఆర్పిఎం లైట్, ఏబిఎస్ లైట్ కూడా ఇచ్చారు. ఇంకా డిస్ప్లే లోపల కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ప్యానల్ ఎక్కడ ఉంది, సర్వీస్ ఇండికేషన్, టైము, స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్, ఫ్యూల్ గేజ్, ఆర్పిఎం మీటర్, స్పీడోమీటర్ ఇండికేషన్, గేర్ ఇండికేటర్, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ సంబంధించిన కోడ్, నావిగేషన్ ఎక్కడైతే ఉంది. అలానే కన్సోల్ దగ్గర ఉన్న ఈ సెట్ మోడ్ 2 బటన్స్ చాలా హార్డ్గా అయితే ఉన్నాయి. ఇవి కొంచెం స్మూత్గా ఇచ్చుంటే బాగుండేది. అలానే కన్సోల్లో ఎడిషనల్గా యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, బ్యాటరీ వోల్టేజ్, ఫ్యూల్ రేంజ్ ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఉంది, ఏది మిస్ అవ్వలేదు. అలానే డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంది. మీరు ఈ కన్సోల్కి బ్లూటూత్తో కనెక్ట్ అయితే నావిగేషన్, కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్ ఇవే కాకుండా ఇంకొన్ని ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఫీచర్స్ పరంగా అయితే మంచిగానే ఇచ్చారు. ఇంకా కన్సోల్కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. దీంట్లో బ్లూ కలర్ లైటింగ్ కూడా ఉంది. బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ ఫైబరే, దీనిపైన సుజుకి SX250 అని, SOCS అని, SEP అని చెప్పి ఈ విధంగా సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ చిన్నగా ఏరోడైనమిక్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ మొత్తం ఫైబరే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ అయితే లేదు. ఇది అడ్వెంచర్ వెహికల్ అయినా సరే సెంటర్ స్టాండ్ ఇన్బిల్ట్గా ఇవ్వట్లేదు, స్కిప్ చేసేసారు, ఇచ్చుంటే బాగుండేది. ఇంకా రైడర్కి ఓపెన్ టీత్ టైప్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు ఆఫ్ రోడింగ్ కండిషన్లో శాడ్లింగ్ చేసేటప్పుడు బెటర్ గ్రిప్ ఉండటానికి. ఇంకా గేర్ లెవర్ వైజ్ సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ అయితే ఉంది. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగామ్ వైజ్ బాక్స్ టైప్ స్వింగామే ఉపయోగించారు. లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ సారీ గార్డు కూడా ఉంది. ఇంకా పిల్లన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. పైప్ టైప్లో పిల్లన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సీట్ ప్యానల్స్ కూడా ఫైబరే, వీటిపైన గ్రాఫిక్స్ ఇచ్చారు చిన్నగా. ఇక్కడే సీట్ అన్లాక్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ వెహికల్లో సీటింగ్ సెటప్ వైజ్ స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంటుంది. బోత్ రైడర్ అండ్ పిల్లన్ సీట్ క్వశ్చనింగ్ అయితే కొద్దిగా మీడియంగా ఇచ్చారనమాట, మరీ సాఫ్ట్ క్వశ్చనింగ్ అయితే ఏమీ లేదు. అలానే ఈ వెహికల్ని మీరు ఫ్యామిలీ సైడ్ ఉపయోగించుకోవాలంటే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే వెహికల్ అనేది హైట్గా ఉంటుంది కాబట్టి ఏదో మేనేజ్ చేసుకోవచ్చు అంతే. ఇంకా పిల్లన్ కంఫర్ట్ అయితే మరీ ఎక్కువ అయితే ఏముండదు, లిటిల్ బిట్ డిస్కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట. రైడర్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ది బెస్ట్ కంఫర్ట్ అయితే ఉంటుంది రైడర్కి. అలానే ఇంక ఈ బైక్లో ఇన్బిల్ట్గా లగేజ్ ర్యాక్ అయితే ఇస్తున్నారు, దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ లగేజ్ ర్యాక్ సీట్ గ్యాబర్ లాగా వర్క్ అవుతుంది. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, చిన్నగా LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. అలానే రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు రెడ్ కలర్లో. ఓవరాల్గా బ్యాక్ సైడ్ సెక్షన్ ఏంటంటే స్లిమ్మీగా చూడడానికి ఎలా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 220mm డిస్క్ ఇచ్చారు. బైబరీ సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ని ఉపయోగించడం జరిగింది. ఈ వెహికల్లో సేఫ్టీగా డ్యూల్ ఛానల్ ABS ఉంది, ప్లస్ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ యూజ్ చేస్తారు కాబట్టి బ్రేకింగ్ బయట అయితే బాగుంటుంది. అలానే ఈ వెహికల్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. మీ కంఫర్ట్ వైజ్ ఈ సస్పెన్షన్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, బాగుంటుంది. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, కాంపాక్ట్గా బ్లాక్ కలర్లో. ఇది డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనమాట, ఒకసారి సౌండ్ వినండి. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది షార్ట్గా. ఇక్కడ కనిపిస్తున్నది కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన మాస్టర్ సిలిండర్ కిట్ అనమాట. దీనికి సేఫ్టీ కోసం అల్యూమినియం బ్రాకెట్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్ ఇంజిన్ కింద సేఫ్టీ కోసం మెటల్ గార్డ్ ఇచ్చారు. ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు రాళ్ళు లాంటివి ఏమైనా తగిలినా ఇంజిన్కి అయితే సేఫ్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫ్రంట్లో కనిపిస్తున్నది ఆయిల్ కూలర్ అనమాట, ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ సింగిల్ హార్న్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు, సౌండ్ ఒకసారి వినండి.
ఇంకా ఇక్కడ ట్యాంక్ పైన సుజుకి ఎస్ఆర్ 3D లోగో చిన్నగా ఇచ్చారు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంది. ఇది ఫైబర్ ఫ్యూల్ ట్యాంకే. స్లిమ్ డిజైన్తో చూడడానికి ఎలా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 140/60 17 ఇంచ్ వైడ్ టైర్ ఇచ్చారు. ఈ బైక్లో కొంచెం పెద్ద సెక్షన్ టైర్స్ని ఉపయోగించారు కాబట్టి గ్రిప్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 14 లీటర్స్ అలా ఇచ్చుంటే బాగుండేది. ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 167 kgs అయితే ఉంది. రియాలిటీలో నేను బైక్ని హ్యాండిల్ చేసినప్పుడు నాకు వెయిటర్ ఫీల్ అనిపించింది. ఇంకా ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువైతే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. 205 mm ఇచ్చారు. ఎందుకంటే ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువే ఉంటుంది. సీట్ హైట్ కూడా 835 mm ఇచ్చారు. మ్యాక్సిమం 5.8 ఈ హైట్ ఉన్న పర్సన్స్ ఈ బైక్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా ఈ బైక్ నుంచి మీరు 35 km మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ డైమండ్ ఫ్రేమ్ను ఉపయోగించడం జరిగింది. ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,64,000 రూపీస్ ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. ఇది ఆన్లైన్ ప్రైస్ అనమాట. అలానే ఈ బైక్ని మీరు ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ 60,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం సిటీస్లో ఉండే వాళ్ళకి సుజుకి షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగుంటుంది. టౌన్స్ అండ్ విలేజెస్లో ఉండే వాళ్ళు ఈ వెహికల్ మీరు తీసుకుందాం అనుకుంటే మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదో చూసుకోండి. మీకు దగ్గరలో షోరూమ్ ఉంటే ఏంటంటే సర్వీస్ రీచ్ అయితే బాగుంటుంది. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా ఈ వెహికల్ మెయింటెనెన్స్ వచ్చేసి మేనేజబుల్గానే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఆల్ న్యూ 2026 సుజుకి వీస్టార్మ్ 250 SX బైక్ గురించి. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఈ సుజుకి వీస్టార్మ్ 250 SX ఈ బైక్ని ఎవరు కొనాలి, ఎందుకు కొనాలి, ఈ మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ బైక్ని తీసుకోవడానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి దీని ఇంజన్. ఈ బైక్ ఇంజన్ పవర్ఫుల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సిటీ కాంపిటింగ్కి లాంగ్ రైడ్స్ చేయడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలానే సుజుకి ఇంజన్స్ అంటే స్మూత్నెస్తో పాటు రిలయబుల్ కూడా బాగుంటుంది అనమాట. మీరు ఈ బైక్ను లాంగ్ టైమ్ యూజ్ చేద్దాం అనుకున్నా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఈ వెహికల్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అలానే టైర్స్ గ్రిప్ బాగుంటుంది, మంచి బ్రేక్స్ ఉపయోగించారు. అలానే సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా కన్సోల్లో కూడా మంచి మంచి కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎల్ఈడి హెడ్లైట్, ఛార్జింగ్ సాకెట్, బైక్ లుక్స్ కూడా చూడడానికి రియాలిటీలో చాలా బాగుంటాయి. ఇవన్నీ వెహికల్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అనమాట. బట్ రిమైనింగ్ వేరే బ్రాండ్స్లో ఉన్న 250cc అడ్వెంచర్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్లో మాత్రం మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. లైక్ ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్, స్లిప్పర్ క్లచ్, క్రూజ్ కంట్రోల్, ఈ విధంగా మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ అయితే ఉండవు అనమాట. అదే రిమైనింగ్ వేరే బ్రాండ్స్లో చూసుకుంటే మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ సుజుకి కంపెనీ ఏంటంటే ఈ వెహికల్ని చాలా సింపుల్గా లిమిటెడ్ ఫీచర్స్తో బిల్డ్ చేసింది. వేరే బ్రాండ్స్లో ఉన్న బైక్స్ ఏంటంటే మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి లాంగ్ రన్లో ఉపయోగించేటప్పుడు కొద్దిగా లిటిల్ బిట్ మెయింటెనెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఈ బైక్ అలా కాదు. దీన్ని లాంగ్ రన్లో యూజ్ చేస్తున్నా సరే మెయింటెనెన్స్ అనేది మనకి మేనేజబుల్గానే ఉంటుంది. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, బైక్ని టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెహికల్ మనం రైడ్ చేసినప్పుడు ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్, స్మూత్నెస్ రెండు మనల్ని ఇంప్రెస్ అయితే చేస్తుంది. ఓవరాల్గా 250cc సెగ్మెంట్లో ఈ వీస్టార్మ్ 250 బైక్ని మనం కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి మీరు ఎవరైతే ఒక అడ్వెంచర్ వెహికల్ 250cc సెగ్మెంట్లో తీసుకుందాం అనుకుంటున్నారో అది కూడా ఒక వెల్ నోటెడ్ బ్రాండ్లో మేనేజబుల్ మెయింటెనెన్స్తో, మంచి లుక్స్తో, మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్తో, మంచి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్తో, మంచి డిజైన్లో వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ సుజుకి వీస్టార్మ్ 250 SXని మీరు కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి 250cc సెగ్మెంట్ అడ్వెంచర్ కేటగిరీలో ఈ వీస్టార్మ్ 250 బైక్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఈ బైక్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను ఈ బైక్కి సంబంధించి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.